అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి మార్చి 8 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరువచ్చి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుమ్క దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు పేరు వచ్చి కుమారస్వామి గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదు. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురువుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి దిన ఫలితాల ప్రకారము వీరి యొక్క జీవితంలో రేపటి మధ్యాహ్నము 2:30 తర్వాత వీరి జీవితంలో ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చే వార్త వీళ్ళకి అనుకోని కొన్ని పరిణామాలు అయితే జరగబోతున్నాయండి. ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా కష్టించే జీవులని చెప్పుకోవాలండి. ధైర్యంగా ఏ కష్టాన్ని కూడా ఎదుర్కొనే స్వభావం కలవారు. వీరిలో చాలా ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఎక్కువ కూడా అంటే ఏ సంస్థలను కూడా సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేసే విధంగా అయితే వీళ్ళు ఉంటారండి. అదేవిధంగా ఈ రాశి వారు వ్యక్తిత్వం మనం చెప్పాలంటే కనుక చాలా క్రమశిక్షణతో జీవించేవారు. ఏ పని చేసినా ముందుగా ఆలోచించేస్తారు. కుటుంబ బాధ్యతలు కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. కొన్నిసార్లు వీరు ఎక్కువగా మాట్లాడిపోవడం వల్ల ఇతరులు వీరిని అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. కానీ మనసులో మాత్రం చాలా మంచి భావాలు అయితే ఉంటాయండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగులు వచ్చే సాధారణంగా ఎరుపండి. ఈ రంగులు ఈ రాశి వారికి శుభప్రదంగా భావించబడతాయి. అలాగే వీరికి కలిసి వచ్చే సంఖ్యలు 9, 11. కొన్ని ముఖ్యమైన సందర్భాలు ఈ సంఖ్యలు వీరి జీవితంలో కనిపించే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రయాణాల విషయంలో ఈ రాశి వారికి దక్షిణ మరియు ఉత్తర దిక్కులు శుభకరంగా పరిగణించబడతాయి. ఇప్పుడు రేపటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందామండి. మధ్యాహ్నం వరకు మీ పనులు సాధారణంగానే, అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆదివారం రోజున సాధారణంగానే సాగుతాయి. కొందరు కుటుంబ పనుల్లో బిజీగా ఉంటారు. ఇంకొందరు ఉద్యోగం లేదా వ్యాపారం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రత్యేకంగా మధ్యాహ్నం 3:40 తర్వాత మీ జీవితంలో ఒక చిన్న పరిణామం ప్రారంభం కాబోతుంది. ఆ సమయంలో వ్యక్తి ద్వారా ఒక సమాచారం మీకు రావచ్చు. ఆ సమాచారం విన్న తర్వాత మీరు కొంచెం ఆశ్చర్యపడిపోవచ్చు. ఎందుకంటే మీరు ఊహించిన విధంగా ఒక విషయం ముందుకు రావచ్చు. కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం గురించి ఒక క్లారిటీ కూడా రావచ్చు. కొంతమందికి ఇది ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు. మరి కొంతమంది కుటుంబం జరిగే ఒక శుభకార్యానికి సంబంధించిన వార్త కావచ్చు. ఇంకొందరికి ఒక పాత పరిచయం కూడా ఉండొచ్చండి. జీవితంలోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు రేపటి రోజున ఎలా ఉంటుందంటే కనుక ఈ యొక్క రాశి వారి విద్యార్థులు రేపటి రోజున కొంత చదువుపై దృష్టి పెరిగే రోజుగా కనిపిస్తుంది. కొంతకాలంగా మీకున్న సందేహాలకు గురువుల ద్వారా సమాధానం లభించే అవకాశం ఉంది. మీరు శ్రద్ధగా చదివితే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉందండి. ఇక ఉద్యోగస్తులకి మరియు వ్యాపారస్తులకి రేపటి రోజున అన్ని రకాల సాధారణంగానే ఉంటుంది. కానీ మీ పని పట్ల మీరు ఉన్న నిశ్శబ్దతను చూసి ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రశంసించే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే రేపటి రోజున పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి ఆలోచించి చాలా మంచిదండి. కొత్త ప్రయాణాలు చేసుకోవడం బాగానే ఉంటుంది, కానీ తొందరపడి నిర్ణయం తీసుకోవడం మాత్రం మంచిది. ఇంకా రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని ప్రయాణాలు వచ్చేసి ఈ రాశివారి శని ప్రభావం ఉండటం వల్ల కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తే చాలా మంచిదండి. శనిదేవుడిని స్మరించండి. ఉదయం లేదా సాయంత్రము శివాలయంలో దీపం వెలిగించుకోవడము, ప్రదర్శన చేయడము, శివుని ఆరాధించడము, శివుడు ముందు నిలబడి ఓం నమః శివాయ పంచాక్షర మంత్రాన్ని జపించడము, మూగజీవులకు ఏమైనా ఆహారంగా పెట్టడము అన్ని రకాలు కూడా మీకు మంచిదండి. ఇక రేపటి రోజు చేయవలసిన కొన్ని దానాల గురించి కూడా తెలుసుకుందాము. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీ స్తోమత మేరకు అంటే ఎవరికైనా అన్నదానం పెట్టడం ద్వారా, గోమాతకు ఏమైనా గడ్డి పెట్టడం ద్వారా, మీకు అనే కులదేవతకు ఆరాధన చేయడం వల్ల అన్ని రకాలు కూడా మీకు అంటే కుటుంబం యొక్క సఖ్యత అయితే ఏర్పడుతుందండి. కాబట్టి కులదేవతలు మర్చిపోతే కొన్నిసార్లు పనులు కూడా ఆలస్యంగా జరగటము, ఇలా కుటుంబంలో చిన్న చిన్న గొడవలు రావటము, మనసుకు ప్రశాంతత లేకపోవడము, ఇలాంటి పరిస్థితులు కనిపించవచ్చు. అందుకే ఈ రాశివారు
తమ కుటుంబ కులదేవతను గుర్తు చేసుకొని మరి కనీసం సంవత్సరంలో ఒకసారి దేవతను స్మరించుకోవడము చాలా మంచిది. ఇక ఈ రాశి వారికి ఎప్పుడు కూడా నరదిష్టి అనేది ప్రాణం ఎక్కువగానే ఉంటుందండి. నరదిష్టి పోవడానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది. ప్రతిరోజు సాయంత్రము ఇంట్లోకి వచ్చే ముందు కళ్ళుప్పుతో దిష్టి చేసుకుంటూ ఉంటాము. బయటకు వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయ జోబులో వేసుకుని వెళ్ళటము దిష్టి అంటే ఖచ్చితంగా కూడా చెడు దిష్టి ప్రభావం తగ్గుతుందండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక మధ్యాహ్నం 3:40 తర్వాత ఒక వ్యక్తి ద్వారా వచ్చే సమాచారము మీకు ఆశ్చర్య కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మీకు వచ్చే ఫోన్ కాల్ లేదా సందేహాన్ని నిర్లక్ష్యం చేయకుండా కొన్నిసార్లు చిన్న సమాచారం కూడా మన జీవితంలో పెద్ద మార్పు సంకేతం అనమాట. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున చెప్పబోయే సందేశాన్ని కాస్త శ్రద్ధగా వినండి. ఎందుకంటే మన జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా ప్రారంభమైన మరికొన్ని రోజుల మధ్య జరిగే కొన్ని సంఘటనలు ఆలోచనలు మార్చేస్తాయండి. మనం ఊహించిన విధంగా ఒక వ్యక్తి రాక ఒక మాట ఒక వార్త ఒక మనసులో కొత్త ఆశలు కలిగిస్తుంది. అలాంటి సంకేతాలు కనిపిస్తున్న రోజున రేపటి రోజు కాబట్టి ఎప్పుడు కూడా ఈ యొక్క రాశి వారికి ఒక వ్యక్తి చెప్పే విషయము విన్న తర్వాత మీరు కాసేపు ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే మీరు ఊహించిన విధంగా ఒక వార్త మీకు తెలిసే అవకాశం ఉంది. కాలం మీరు ఎదురు చూస్తున్న ఒక వార్త గురించి ఒక క్లారిటీ కూడా మీకు రావచ్చు. అది కూడా ప్రత్యేకంగా మధ్యాహ్నం 3:40 తర్వాత మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ సమయంలో వ్యక్తి ద్వారా మీకు సమాచారం రావచ్చు. ఆ వ్యక్తి మీకు పరిచయమైన వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా ఇదివరకు మీతో మాట్లాడిన వ్యక్తి అయి ఉండవచ్చు. మీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక కొందరు ఈ రాశివారు స్త్రీ ద్వారా ముఖ్యమైనటువంటి పరిణామం జరగవచ్చు. ఆ స్త్రీ మీ కుటుంబానికి చెందిన వారే ఉండవచ్చు, లేదా మీకు సహాయం చేసే వ్యక్తి ఉండవచ్చు. ఆమె మాటలు లేదా ఆమె చెప్పే విషయం వచ్చేసి మీ మనసులో ఒక కొత్త ధైర్యాన్ని కలిగించే అవకాశం అయితే ఉందండి. కొంతమందికి ఆ స్త్రీ రాకతో మీ జీవితంలో ఒక మంచి అవకాశం కూడా రావచ్చు అనమాట. మీరు ఊహించిన విధంగా ఒక పని ముందుకైతే సాగుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోవాలండి. ఇప్పటి వరకు మీ ఎదుగుదలను చూసి ఈర్షపడిన కొంతమంది వ్యక్తులు కూడా మీ జీవితంలో ఉండొచ్చు. కానీ రేపటి రోజున పరిస్థితులు కొంచెం మీకు మారే సూచనలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మీ యొక్క విలువను అర్థం చేసుకొని వారు కూడా మీ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. కొందరు మీ సహాయం కోరే పరిస్థితి కూడా ఉందండి. అంటే ఇప్పటి వరకు మీపై విమర్శలు చేసిన వారు కూడా రేపటి రోజున మీ విలువను గుర్తించే అవకాశం కూడా ఉంది. అలాంటి సంకేతాలు కొంతమంది కనిపించే అవకాశం ఉంది. ఇక సినీ రంగం మరియు కళారంగం వారికి రేపటి రోజున అన్ని రకాలు కూడా మీకు అనుకూలమైన రోజని చెప్పుకోవాలండి. రేపటి రోజున కొత్త ఆలోచనలు వచ్చే రోజు అనమాట. ఒక వ్యక్తి ద్వారా ఒక ప్రాజెక్ట్ని గురించి ఒక అవకాశం గురించి సమాచారం కూడా మీకు అయితే అందుతుంది. కొంతమందికి ఒక పాత పరిచయం మళ్ళీ సంప్రదించే అవకాశం కూడా ఉంది. ఈ సంభాషణ మీకు కొత్త మార్గం చూపే అవకాశం ఉంది. అయితే వెంటనే నిర్ణయం మాత్రం తీసుకోవడం కన్నా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిదండి. ఇక విద్యార్థులు రేపటి రోజున కొంత శుభంగానే ఉంటుందని చెప్పుకోవాలి. చదువులో కొంతకాలంగా ఉన్న అయోమయం తగ్గి ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది. గురువుల యొక్క సూచనలు రేపటి రోజు మీకు బాగా ఉపయోగపడతాయి. ఇక వ్యాపారస్తులకు రేపటి రోజున ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి చాలా మంచిది. కానీ పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవడం మంచిదండి. చిన్న నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తిగా పరిశీలించండి. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా శనిదేవుని మరియు శివుడి యొక్క అనుకూలమైన దేవతలు కాబట్టి రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు శివాలయ దర్శనం వంటగా కూడా మేలు చేస్తుందండి. అదేవిధంగా రేపటి రోజున మీరు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా మీకు అది కూడా మేలు జరుగుతుంది. ఇప్పటివరకు చాలామంది ఇంటి కులదేవత మర్చిపోయి ఉంటారండి. వారు ఖచ్చితంగా కూడా కులదేవత ఆరాధన కూడా చేసుకోవడము, ప్రతి ఆదివారం కుదరకపోతే కనీసం నెలకోసారి సంవత్సరానికి ఒకసారైనా కులదేవత ఆరాధన చేసుకోవడము మంచిదండి. ఇక రేపటి ఇంట్లో చిన్న గొడవలు కూడా జరుగుతాయన్నమాట. ఇంట్లో ఉన్నమాట ఏదైతే పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. మనసులో ఏదో ఒక ఆందోళన, భయము, ఇంకా ప్రయత్నాలు ఎంత చేసినా ఫలితం ఆలస్యంగా రావటము, ఇవన్నీ కూడా కులదేవతను మర్చిపోవడం వల్ల మనకు వచ్చేటువంటి అనార్థాలండి. మన కులదేవతను మనము కనీసం సంవత్సరానికి ఒకసారైనా సరే మర్చిపోకుండా మనము ఇంటి కులదేవతను స్మరించుకుంటూ కులదేవతకు నైవేద్యం పెట్టి ఎల్లప్పుడూ గుడికి వెళ్ళటం చాలా మంచిది అనమాట. ఇక రేపు ఆదివారం రోజు సాయంత్రము ఒక నిమ్మకాయ తీసుకొని కొంచెం కర్పూరం వెలిగించి మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి బయటపడండి. ఇలా చేయటం వల్ల చెడు దృష్టి పూర్తిగా తొలగిపోతుంది. అలా ఇంకా ముఖ్యంగా మధ్యాహ్నం 3:40 తర్వాత ఒక వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం, ఒక స్త్రీ ద్వారా వచ్చే పరిణామం మీ మనసులో ఆశ్చర్యం కలిగించే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ సమయంలో మీకు వచ్చే ఫోన్ కాల్ లేదా సందేశాన్ని నిర్లక్ష్యం చేస్తే అసలు చేయకండి. ఇక కొన్నిసార్లు చిన్న సంఘటనలు మన జీవితంలో పెద్ద మార్పులకు కూడా కారణమవుతాయి. కాబట్టి రేపటి రోజు మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉంటుంది. ఇక ఈ యొక్క రాశివారి మొదటగా రేపు ఉదయం లేచిన వెంటనే చక్కగా స్నానం ఆచరించి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడము, ఇంట్లో దీపం వెలిగించుకోవడం అన్ని రకాలు కూడా మంచిదండి. ప్రతి ఆదివారం కూడా సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ఉదయం చక్కగా సూర్య నమస్కారం చేసినట్లయితే ఆరోగ్యం అనేది నిలకడగా ఉంటుంది. అదేవిధంగా రేపటి రోజు శివారాధన కూడా అన్ని రకాలు మేలు చేస్తుందండి. ఆర్థికంగా శివారాధన చేయడం వల్ల మనకి ఐశ్వర్య ప్రదాత శివుడు కాబట్టి ఖచ్చితంగా కూడా మనకి ఐశ్వర్యం అనేది సమకూరుతుంది. అలాగే శనివారం ఖచ్చితంగా కూడా
శివాలయంలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కూడా శివాలయ దర్శనము, శనిగ్రహాల దర్శనం మంచిది. అదేవిధంగా రేపటి రోజు మీ సోమత మేరకు ఏమైనా సరే పేదలకు దానంగా ఇవ్వటం వల్ల అన్ని రకాలు కూడా మంచిది. మీ రేపటి రోజు మీ ఆరోగ్యాన్ని చక్కగాను, శరీరాన్ని దృఢంగాను ఉంచుకోవడం కోసం ఎక్కువ క్యాలరీల ఆహారం మానండి. ఆర్థిక పరిస్థితుల మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. ఏదైనా గొప్ప మరియు కుటుంబ ప్రయోజనం కలిగించేదైతే మరీ ముఖ్యంగా మీ కుటుంబం కోసమైతే రిస్క్ చేయండి, భయపడకండి. తప్పిపోయిన ఏ అవకాశం తిరిగి మనకు రాదండి. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మన ప్రేమ భాగస్వామి మాత్రమే ఒకవైపు నిలుస్తారు. మీరు మీ జీవిత భాగస్వామి ఇటీవల కాలంలో చాలా ఆనందిస్తూ ఉంటే రేపటి రోజున మరింత ఎక్కువ ఆనందం మీ సొంతం అవుతుంది. రేపటి రోజు మీరు ఉత్సాహభరితంగా పనిచేసే తీరు మీ సహోద్యోగులు కూడా ఆకర్షిస్తుందండి. రేపటి రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అన్ని రకాలు కూడా మంచిది. మరి తెలుసుకుందాం రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.